హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వ్యూమా లెర్నింగ్స్. అందరికీ నా నమస్కారాలండి. మీకు వ్యూమా లెర్నింగ్స్ అనేది ఒక హ్యాండ్బుక్లా ఉంటుందండి. అన్ని ఫార్ములాస్ అనేవి షార్ట్స్ రూపంలో మీకు ఈజీగా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే షార్ట్స్ రూపంలో ఫార్ములాస్ కానీ బేసిక్స్ కానీ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఫార్ములాస్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఈజీగా ఫార్ములాస్ అన్నీ ఒకే చోట ఉంటాయి. ఓకే, అలాగే క్వశ్చన్ పేపర్స్ అనేది కూడా ప్లేలిస్ట్లో 3 సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ మాత్రమే దీంట్లో కంప్లీట్ కాలేదు. ఓకే, ఇప్పుడు మ్యాథ్స్ 91 to 120 బిట్స్ స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఈ క్వశ్చన్ పేపర్స్ అనేది ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకందరికీ రీచ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే మోడల్స్ అనేవి మీకు ఎగ్జామ్లో కంపల్సరీ ఇవే మోడల్స్లోనే మీకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అన్ని క్వశ్చన్స్ అనేది ఒక చోట మీరు ఒక క్వశ్చన్ వైజ్గా ఆన్సర్ వైజ్గా రాసుకున్నట్లయితే ఎలాంటి మోడల్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయి అన్నది మీకు కాన్సెప్ట్ అనేది తెలుస్తుంది. సబ్జెక్ట్ వైజ్గా రాసుకోండి, నియర్లీ 100 బిట్స్ దాకా మీకు కలెక్ట్ అవుతాయి. అప్పుడు ఈ మోడల్స్ అనేది ఎక్కడున్నాయి అనేది ఈజీగా టెక్స్ట్ బుక్లో మీకు తెలుస్తుంది. అలా మీరు చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, చదివేటప్పుడు మీకు ఈ మోడల్స్ అనేవి ఉన్నాయి అని ఆ కాన్సెప్ట్ రిలేటెడ్గా మీరు రాసుకొని ఈజీగా చదువుకుంటారు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, 1 million ఈజ్ ఈక్వల్ టు డాష్ 100,000. ఇక్కడ మిలియన్స్ అనేది కూడా షార్ట్ ఉందండి. మిలియన్స్, బిలియన్స్లో కూడా షార్ట్స్ ఉన్నాయి. మీరు ఈజీగా అక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. 1 million ఈజ్ ఈక్వల్ టు మీకు ఇంటర్నేషనల్లో ఇక్కడ వచ్చేసి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ఓకే, 100,000s అండ్ మిలియన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇలా చేసుకున్నట్లయితే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 100,000s. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయి మిలియన్స్కి? 1 2 3 4 5 6 కదా. ఇక్కడ ఏమంటున్నారు, మీరు 100 రాసుకోండి ఫస్ట్. 100 ఇంటూ 1000 రాసుకున్నట్లయితే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 5 జీరోస్ ఉన్నాయి. అంటే ఇంకొక మనం 1 జీరో యాడ్ చేయాలి. అంటే 10 చేస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది, రైట్? అంటే ఇక్కడ 6 జీరోస్ అనేవి మిలియన్స్కి ఉంటాయి, రైట్? 6 జీరోస్ అనేది మిలియన్స్కి ఉంటాయి అని మీకు తెలిసినట్లయితే ఈజీగా ఈ ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 10, 100, 1000. ఓకే, నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఫర్ ఎనీ ఇంటీజర్ a, b అండ్ c. ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ అనేది కూడా షార్ట్స్లో క్లియర్గా ఉన్నాయి. మీరు ఫార్ములాస్ ఒక చోట రాసుకోండి. ఓకే, ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది a ఇంటూ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ c. ఓకే, దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్. నంబర్ ఆఫ్ రేషనల్ నంబర్స్ బిట్వీన్ 20 and 24. రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అనేవి మనకు వచ్చేసి రియల్ నంబర్స్ కింద వస్తాయి. రియల్ నంబర్స్ అనేది నంబర్ సిస్టంలో ఉంటుందండి. ఓకే, ఇక్కడ ఇన్ఫినిటీ అనేది ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్? ఓకే, ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఐడెంటిఫై చేయమంటున్నారు. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఆప్షన్ 4. ఎవ్రీ రేషనల్ నంబర్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. రేషనల్ వేరే, ఇర్రేషనల్ వేరే, ఇవి రెండు కలిపి రియల్ నంబర్స్ అని అంటారు. ఓకే, రియల్ నంబర్స్, దీస్ ఆర్ రియల్ నంబర్. రేషనల్ నంబర్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఆర్ రియల్ నంబర్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ హియర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. సెట్ రిలేటెడ్ ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, 1% ఆఫ్ 1 అవర్. ఇక్కడ మినిట్స్లో ఇచ్చారు. మినిట్స్ అనేది 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 minutes, రైట్? 60 minutes అంటే పర్సంటేజ్ 1/100. 1% ఈజ్ ఈక్వల్ టు 1/100. ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ అని. ఆఫ్ అనేది ఇంటూ తీసుకుంటాము. ఇంటూ 60 చేసేయండి. 0 క్యాన్సల్. 2 3s 2 5s 3/5 is answer. 3/5 minutes is answer. Option 2 is correct. Okay, next one. Formula for compound interest. ఓకే, ఇక్కడ కాంపౌండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములాస్ కూడా మీరు తరో అవ్వాలి. ఓకే, అంటే ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. a - p. ఓకే, అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్, రైట్?
ఏ జామెట్రికల్ టూల్ టు మెజర్ ద లెంత్ ఆఫ్ ఎ గివెన్ లైన్ సెగ్మెంట్ అక్యురేట్లీ వితౌట్ పొజిషనింగ్ ఎర్రర్. రైట్, ఇక్కడ అందరూ స్కేల్ అని పెట్టేస్తారు. స్కేల్ అనేది వచ్చేసి ఈజ్ యూజ్డ్ టు మెజర్ డిస్టెన్స్ మాత్రమే. ఇక్కడ అక్యురేట్ అన్నారు కదా, అందుకనే డివైడర్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ అక్యురేట్లీ అనేది మెన్షన్ చేసినప్పుడు మీరు డివైడర్ అనేది కంపల్సరీ ఆన్సర్ అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకే, డివైడర్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఎక్స్టీరియర్ 360 degrees. ఏ క్వాడ్రటరల్ విత్ ఓన్లీ 1 pair ఆఫ్ ప్యారలల్ సైడ్స్. స్క్వేర్ కాదు, రెక్టాంగిల్ కాదు అనేది మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అలాగే ప్యారలోగ్రామ్ కూడా కాదు. ప్యారలోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. రైట్, ఇలా ఉన్నప్పుడు ఇది ఈక్వల్ సైడ్స్ అనేవి, ప్యారలల్ సైడ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఈక్వల్ ఉంటుంది, కానీ 2 sides అనేది చెప్పలేదు. ఇక్కడ 1 side అనేది మెన్షన్ చేశారు కదా. 1 side అనేది ట్రెపీజియం. రైట్, 1 side ట్రెపీజియం. ఓకే, ప్యారలల్ సైడ్స్ అనేవి ఇది వస్తాయి. రైట్, నెక్స్ట్ వన్, మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టాంజెంట్స్ దట్ క్యాన్ బి డ్రాన్ టు ఏ గివెన్ సర్కిల్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇన్ఫైనైట్ అంటే టాంజెంట్ అనేది ఇలా డ్రా చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆన్ ది సర్కిల్ మీద టాంజెంట్ అనేది డ్రా చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ ది లోయెస్ట్ అబ్జర్వేషన్ గివెన్ డేటా. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. రేంజ్. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ అబ్జర్వేషన్ ఈజ్ రేంజ్. ఓకే, ఇన్ ఫైండింగ్ మీన్ ఫర్ గ్రూప్ డేటా x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. ui stands for ui అన్న di అనేది ఆల్ఫాబెటికల్ అనేది చేంజ్ చేసినా కూడా అక్కడ ui అనేది డీవియేషన్. ui ఈజ్ డీవియేషన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, x square plus a plus b into x plus ab is equal to. ఇక్కడ ఇది సాల్వ్ చేసినట్లయితే x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ bx ప్లస్ ab. x అనేది కామన్ తీయండి, x ప్లస్ a ప్లస్ ఇక్కడ b కామన్ తీయండి, x ప్లస్ a అంటే x ప్లస్ a ఇంటూ x ప్లస్ b. ఆప్షన్ వచ్చేసి చూడండి, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. రైట్, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. x ప్లస్ a ఇంటూ x ప్లస్ b. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 10 terms ఆఫ్ ది సిరీస్ 2, 7, 12 సో ఆన్. రైట్, 10 terms అని అంటున్నారు. ఇక్కడ 10 terms అనేది ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా వచ్చేసి సమ్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. అంటే ఇక్కడ n అనేది 10 అవుతుంది, అంటే 10 terms. ఓకే, a అనేది ఫస్ట్ టర్మ్, d అనేది సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, అంటే a2 మైనస్ a1. d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అంటే 7 మైనస్ 2. d వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. a వాల్యూ ఈజ్ 2, n వాల్యూ వచ్చేసి 10. ఓకే, ఇవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 245 ఈజ్ సమ్. ఓకే, 245 ఈజ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 245. ఇన్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c is equal to 0 has coincident roots, then the discriminant is. discriminant అని అన్నారు. ఇక్కడ మీకు b square minus 4ac is equal to 0. ఓకే, దిస్ ఈజ్ రియల్, ఈక్వల్ అండ్ కోఇన్సిడెంట్. ఓకే, b square minus 4ac is equal to 0. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, if the volume of a right circular cone of height 9 centimeters is 48 pi centimeter cube, then the radius of its base. ఇక్కడ రేడియస్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. రైట్, రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కోన్ అనేది మీరు చూసినట్లయితే 1/3 ఓకే పై ఆర్ స్క్వేర్ హెచ్, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ మనకి ఏమిచ్చారు? వాల్యూమ్ ఆఫ్ కోన్ అనేది ఇది ఇచ్చారు, అలానే ఆర్ అనేది ఇవ్వలేదు, హెచ్ ఇచ్చినారు. రైట్, ఇక్కడ చూడండి 48 పై ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇంటూ 9. రైట్, హెచ్. ఇక్కడ 3 1s 3 3s క్యాన్సిల్ అవుతుంది. పై క్యాన్సిల్,
నెక్స్ట్ ఇక్కడ చూడండి 3. ఈ 3ని ఇక్కడ తెచ్చుకుంటే 3 1s ఓకే, 1 రిమైనింగ్, 3 6 18, రైట్. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అని ఉంది, రైట్. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, r is equal to 4 centimeter, right. r is 4 centimeter. Option 1 is correct. ఇక్కడ ఏరియా అనేది ఫార్ములా ఏరియాస్ అనేది మీరు తరవకోవాలి, ఓకే, అప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. స్క్వేర్ అనేది కాదు, రెక్టాంగిల్ అనేది కాదు, మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. స్క్వేర్, రెక్టాంగిల్, ఏరియా అనేది. ట్రెపీజియం, క్వాడ్రాటరల్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చూడండి, క్వాడ్రాటరల్ హాఫ్ d ఇంటూ h1 ప్లస్ h2. నెక్స్ట్ ట్రెపీజియం వచ్చేసి హాఫ్ h ఇంటూ a ప్లస్ b అనేది ఏరియా ఆఫ్ ట్రెపీజియం. మనకు క్వాడ్రాటరల్ అనేది ఈ ఫార్ములా కదా. జస్ట్ ఇప్పుడు మీకు ట్రెపీజియం, క్వాడ్రాటరల్ అనేది తెలిసింది, మీరు జస్ట్ మార్క్ చేసేయచ్చు క్వాడ్రాటరల్ అని, ఓకే. ద రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ పైప్ ఈజ్ 10 centimeter. వాట్ లెంత్ ఆఫ్ ఏ tape is required to wrap around the pipe once pi is equal to 3.14. ఇక్కడ చూడండి, పైప్ అనేది సర్క్యులర్ పైప్ అనేది ఇచ్చారు, రైట్. ఈ సర్క్యులర్ పైప్ రేడియస్ వచ్చేసి 10 centimeter అని అంటున్నారు. అంటే దీనికి వ్రాప్ చేయాలి అంటున్నారు, రైట్. అంటే మనకు లెంత్, సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ 2πr అనేది ఐడెంటిఫై చేయాలి, రైట్. ఫైండ్ అవుట్ చేయాలి. 2πr అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2 ఇంటూ పై వాల్యూ తెలుసు, r అనేది 10, రైట్. ఇక్కడ మీరు పై వాల్యూ వచ్చేసి 3.14, రైట్. 3.14, 2 ఇంటూ 3.14, ఓకే, ఇంటూ 10. ఇక్కడ పాయింట్ తీసేసినట్లయితే బై 100 అనేది వస్తుంది, రైట్. 1 2, రైట్. 100 అనేది వస్తుంది. 0 0 క్యాన్సల్, 2 1s 2 5s అంటే 314/5, 314/5 అనేది డివిజన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 62.8 centimeters ఈజ్ ఆన్సర్ వస్తుంది, ఓకే. నెక్స్ట్ వన్, ఇఫ్ p of e ఈజ్ ఈక్వల్ టు 0.05, వాట్ ఈజ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ e, ఓకే. ఇక్కడ వచ్చి చిన్న ఫార్ములా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. p ఆఫ్ e అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే. దీంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు ఆన్సర్ అనేది వస్తుంది, ఓకే. p ఆఫ్ నాట్ e ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ p ఆఫ్ e. ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి. 1 మైనస్ 0.05 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.95 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, ఓకే. నెక్స్ట్ వన్, ఇక్కడ క్వాడ్రంట్స్ అనేది చెప్పారు, ఓకే. -1, -1 బిలాంగ్స్ టు ది క్వాడ్రంట్. విచ్ క్వాడ్రంట్ అని అడిగారు, రైట్. ఇక్కడ Q1, Q2, Q3, Q4 ఇవి రెండు ప్లస్లో ఉంటాయి. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, రైట్. ఈజీగా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్లస్ ప్లస్, ప్లస్ మైనస్, మైనస్ మైనస్, నెక్స్ట్ మైనస్ ప్లస్. ఇక్కడ ఎక్కడుంది? థర్డ్ క్వాడ్రంట్, రైట్. దిస్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ వన్, when the centroid of a triangle divides the median from its vertex in the ratio of, ఓకే. ఇక్కడ ట్రయాంగిల్ అనేది అంటున్నారు, రైట్. వర్టెక్స్ ఈజ్ దిస్ పాయింట్, ఓకే. హియర్ వర్టెక్స్, దిస్ పాయింట్, వర్టెక్స్ హియర్. దీన్ని సెంట్రాయిడ్ జీ అని అంటారు. ఇక్కడ వర్టెక్స్ టు మిడ్ పాయింట్ అని, మీడియన్ అని అంటున్నారు. 2:1, హియర్ 2:1, 2:1 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, ఓకే. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 2:1 రేషియోతో డివైడ్ అనేది అవుతుంది, ఓకే. tan 2a is equal to cot of a minus 18 degrees where 2a is an acute angle. The value of a, okay. tan 2a is equal to cot 90 minus 2a గా తీసుకోవాలి, రైట్. 90 minus 2a అనేది తీసుకున్నప్పుడు ఈ a minus 18 is equal to 90 minus 2a ఉంది కదా. ఇవి రెండు మీరు చేసినట్లయితే మనకు ఏమొస్తుంది? ఆప్షన్ అనేది ఏ ఈజ్ ఈక్వల్ టు 36 degrees అనేది వస్తుంది, ఓకే. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, cosecant 0 degrees. Cosecant 0 degrees is equal to
నాట్ డిఫైన్డ్. ఓకే, నాట్ డిఫైన్డ్ అంటే కొసికెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin టీటా కదా, ఇక్కడ 1/sin 0 చెప్తున్నారు అన్నట్టు మీకు అనుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సైన్ టీటా కాస్ టీటా అనేది మీరు పర్ఫెక్ట్ అయినట్లయితే ఆటోమేటిక్గా అన్నీ ఈజీ అవుతాయి, బై హెడ్ చేయనవసరమే లేదు. ఓకే, ద గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ హూ స్టేటెడ్ దట్ 1729 has 12 cube plus 1 cube is equal to 10 cube plus 9 cube, which happened to be the taxi number of the professor who visited him at the hospital. Option 3 is correct. S. Ramanujan. Okay. To which of the following domain R.H. Davi, an Indian, gave the objectives in 1969? Psychomotor. Okay. Option 2 is correct. If a statement is true for a special case and is reasonably true for some similar cases, will be true for all such cases, this method is. First option, inductive method. Next one, the position of field trip in Adler-Dale's cone of experience is. Option 4 is correct. Answer is 5. Okay, option 4 is correct. Next one, curriculum is the totality of student experience that occur in the educational process. This statement is given by Albert. Okay, Albert is answer. The quality of a test which gives constant stable results. Constant and stable result వచ్చేసి ఆప్షన్ 4 రిలయబిలిటీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్.